నమస్తే, టీవీ8 విశ్లేషణకు స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ విపరీతంగా పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో సమాజానికే కాదు యావత్ ప్రపంచానికి పెనుముప్పు ఉంటుంది అనేటువంటి కొందరి మాటల్ని గుర్తుకు తెచ్చుకునే అంశాలు ఇప్పుడు మన కళ్ళకు ముందు కనబడతా ఉన్నాయి. ఇది ఒక రకంగా నవ్వొచ్చే అంశమైన ఆలోచిస్తే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ వీడియో సంపూర్తిగా చూడబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వివరాల్లోకి వెళితే, మొబైల్ వచ్చిన తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో సంతరించుకున్నటువంటి పెను మార్పులని మనం చూస్తూ ఉన్నాం. టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతూ ఉంది. మనుషులు లేని కార్లు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. రకరకాల యాప్లు వస్తూ ఉన్నాయి. ప్రతిదీ సులభతరం అయిపోతూ ఉంది. ఈ పెరుగుతున్న టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయి అబ్బురపడి ఆనందపడే పరిస్థితుల్లోంచి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నామా అంటే ఖచ్చితంగా అది నిజమే అనిపిస్తూ ఉంది. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రాబోయే పరిణామాలని చాలామంది హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెను ప్రమాదం ముంచుకొస్తుందని టెస్లా కంపెనీ, ఎవరైతే ట్విట్టర్ అధినేత ఉన్నారో ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా హెచ్చరించారు. కొన్ని సినిమాల ద్వారా ఈ పెరుగుతున్న టెక్నాలజీ ప్రమాదాన్ని మనకు ముందే ఊహించి తీశారు. రోబో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. తయారు చేసిన రోబోని తిరిగి అతను చంపే పరిస్థితి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు దృశ్య కావ్యాలుగా కాకుండా నిజంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఒక సంఘటన చూస్తే మనకు అర్థమవుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్నటువంటి విపరీతాలను మనం చూస్తూ ఉన్నాం, ఆశ్చర్యపడుతూ ఉన్నాం, ఆనందపడుతూ ఉన్నాం. ఎలా అంటే, ఎప్పుడో చనిపోయినటువంటి మన గాంధీ మహాత్ముడు, ఇందిరాగాంధీ ఇలాంటి వాళ్ళంతా మన పుష్కరాల్లో మునుగుతున్నట్టుగా వచ్చినటువంటి వీడియోల్ని చూసి మనం ఆశ్చర్యపోయాం. నిజంగా వాళ్ళే డైరెక్ట్గా వచ్చి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గ్రాఫిక్స్ రూపంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఎప్పుడో చనిపోయినటువంటి మన తండ్రి తాతలు ఇప్పుడు జరుగుతున్న పెళ్లిలో మధ్యలో వచ్చి దంపతులను ఆశీర్వదిస్తున్నట్టుగా వీడియోలు వచ్చాయి. ఎంత ఆశ్చర్యం! ఇక ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి నేరస్తులు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పించుకునే ప్రమాదాలు ఉన్నాయని కొంతమంది హెచ్చరించారు. అది నిజమే అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన మాత్రం ఇంకా ప్రమాదాన్ని హెచ్చరించేటువంటి సంఘటన. ఇటీవల కొన్ని యాప్లు వచ్చినాయి. ఆ యాప్లు ఏంటంటే, మనం ఏమడిగితే వెంటనే ఆన్సర్ చెప్తాయి. ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తాయి. ఉదాహరణకి గ్రోకే అనేది, చాట్ జీపీటీ అనేటువంటి యాప్లు మనకు తెలిసినాయి కొంచెం. ఇలాంటి యాప్ని ఒక కంపెనీ, ఆంథ్రోపిక్ అనేటువంటి కంపెనీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఎంత అడ్వాన్స్డ్గా చేసిందంటే, ఈ చాట్ జీపీ ఇలాంటి వాటిని మించినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ దాన్ని డిజైన్ చేసింది. దీన్ని ఇంకా అడ్వాన్స్డ్గా చేసే ప్రక్రియలో ఆయన ఆ ప్రోగ్రామ్తో చాట్ చేస్తూ ఇంకా మంచి అడ్వాన్స్డ్ దాన్ని నేను క్రియేట్ చేయబోతున్నాను, దీన్ని డిలీట్ చేసి అంటూ ఆయన చెప్పినటువంటి మెసేజ్కి వెంటనే ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ప్రోగ్రామ్ తిరిగి అతను హెచ్చరించింది. నువ్వు నన్ను కనుక డిలీట్ చేస్తే నేను నీ అక్రమ సంబంధాలన్నీ బయట పెడతానంటూ తిరిగి ఆన్సర్ ఇచ్చింది. ఆశ్చర్యపోయాడు అతను. నా అక్రమ సంబంధాలు ఏం బయటపడుతుందని చూస్తే, ఇతని సిస్టంలో దాచుకున్నటువంటి ఇతని పర్సనల్ వ్యవహారాలను అది క్యాప్చర్ చేసి క్లౌడ్లో నిర్లిప్తం చేసుకొని అవన్నీ చూపిస్తూ అతను వార్నింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఊహ లేకపోతే కట్టుకథ కాదు, ఇది అక్షర సత్యంగా జరిగినటువంటి సంఘటన. అంటే ఒక ప్రోగ్రాం ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో ఉందంటే, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషితో సంబంధం లేకుండా సొంతంగా ఆలోచించుకునేటువంటి శక్తి కలిగినటువంటి టెక్నాలజీ ఇంకా అయితే ఎటువంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి. పెరుగుతున్న టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోవాలా, ఆనందపడాలా, లేదా ఇలాంటి పెనుముప్పులు రాబోతున్నాయని భద్రతతో హెచ్చరిక జారీ చేసుకొని కంట్రోల్ అవ్వాలనేది ఇక ప్రపంచ చేతిలోనే ఉంది. ఏది ఏమైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ టెక్నాలజీ పెరిగి పెరిగి ఈ సమాజం అంతమైపోతేమనేటువంటి ఆలోచన కూడా రాకమాను. కాబట్టి టెక్నాలజీని ఎంతవరకు వాడాలి అంతవరకే వాడితే బాగుంటుంది. విపరీతంగా పోతే ఇలాంటివి వస్తాయని చెప్పి తెలియజేసినటువంటి ఒక చిన్న సంఘటన. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.